హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి శాఖల్లో భాగమైన అంటే పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, గ్రామీణ నీటిపారుదల శాఖ అండ్ మెయిన్ గా అటవీ పర్యావరణ శాఖ పవన్ కళ్యాణ్ గారికి 5 శాఖలు అనేవి ఉండడం జరిగింది. ఈ శాఖల్లో భాగంగా ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే గ్రామీణ అభివృద్ధి శాఖ మీద చాలా ఎక్కువ శాతంలో డెవలప్మెంట్ జరుగుతుంది. ఎందుకనంటే మెయిన్ గా గ్రామీణ ప్రాంతాలకి కావలసిన రోడ్లు, డ్రైనేజీలు, మెయిన్ గా సిమెంట్ రోడ్లు కానీ, తార్ రోడ్లు కానీ, లేదనంటే నీటి కుళాయి వ్యవస్థ కానీ, విద్యుత్ దీపాలే కానీ, ఇలా కీలక అంశాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద చాలా పెద్ద ఎత్తున పని అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే తాజాగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి గతంలో కొన్ని నిధులు అయితే విడుదల చేశారు. ఆ నిధుల్లో గతంలో 25 కోట్లు పెండింగ్ ఉంచడం జరిగింది. ఇప్పుడు 2024-25 ఆర్థిక సంవత్సరానికి రెండో విడత కింద ప్రత్యేకించి కూడా 420.29 కోట్ల రూపాయల నిధులు అనేవి విడుదల చేయడం జరిగింది. దానితో గతంలో పెండింగ్ లో ఉన్న అంటే మొదటి విడతలో పెండింగ్ ఉన్న ఈ సంవత్సరానికి 25 కోట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా కలుపుకుంటూ మొత్తంగా 446.29 కోట్ల రూపాయల నిధులు అనేవి గ్రామీణాభివృద్ధి శాఖకి విడుదల చేయడం జరిగింది. ప్రత్యేకించి కూడా ఈ గ్రామీణాభివృద్ధి శాఖకి గతంలో కొంత పెండింగ్, ఇప్పుడు రావాల్సిన నిధులు కలుపుకొని 446.29 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడం, వీటిని మెయిన్ గా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు గ్రామ సభలు పెట్టి అక్కడ ఉన్న సమస్యలు గుర్తించడం, ఆ సమస్యలు గుర్తించిన తర్వాత పల్లె పండుగ అనే కార్యక్రమంతో అక్టోబర్ 14వ తారీఖున వాటికి శంకుస్థాపనలు చేయడం, శంకుస్థాపనలు చేసిన కాడి నుంచి కూడా అంటే రాబోయే 2025 సంక్రాంతికి 3 నెలల సమయంలో ఈ పనులన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి అధికారులందరికీ కూడా గట్టి ఆదేశాలు ఇచ్చారు. ఆల్రెడీ ఆ దిశగా అభివృద్ధి పనులు అనేవి జరుగుతున్నాయి. ఇటు మన్యం జిల్లాల్లో మెయిన్ గా అరకు ఏజెన్సీ ప్రాంతాల్లో, ఇలా గిరిజన ప్రాంతాల్లో కూడా అభివృద్ధి పనులు అనేవి జరుగుతున్నాయి. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాల్లో కూడా మెయిన్ గా పిఠాపురం నియోజకవర్గాల్లో కానీ ఇలా కీలక అంశాల్లో చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఏదేమైనా కానీ గ్రామీణ అభివృద్ధి మాత్రం గతంతో పోల్చుకుంటే చాలా వరకు కూడా రోడ్లు, మెయిన్ గా సీసీ రోడ్లు, తార్ రోడ్లు, డ్రైనేజీలు, ఎలక్ట్రిసిటీ అండ్ మెయిన్ గా ప్రతి ఇంటికి కూడా మంచినీటి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అభివృద్ధి చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా చొరవ తీసుకుంటున్నారు. ఆ నేపథ్యంలోనే రెండో విడత కూడా 446.29 కోట్ల రూపాయల నిధులు అనేవి రావడం, వీటిలో కూడా వెంటనే కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి సంబంధిత ఏవైతే పనులు ఉన్నాయో ఆ నియోజకవర్గం లేదనంటే గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటికి విడుదల చేయడం, వాటిని అభివృద్ధి దిశగా ఎక్కడా కూడా నిధులు అనేవి దుర్వినియోగం జరగకుండా ఆ నిధులు ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఎలా చూసుకున్నా కానీ ఈ 5 ఏళ్లలో అంటే 2024 నుంచి 29 వరకు కూడా కూటమి ప్రభుత్వ హయాంలో మెయిన్ గా పవన్ కళ్యాణ్ గారి చొరవతో మాటి మాటికి కూడా ఢిల్లీ పర్యటనలు వెళ్ళడం, మెయిన్ గా కేంద్ర మంత్రులందరితో కూడా భేటీ అవ్వడం, సంబంధిత శాఖకు సంబంధించిన నిధులు ఏవైతే ఉంటాయో ఆ నిధులన్నీ కూడా రాబట్టుకోవడం జరుగుతుంది. ఎలా చూసుకున్నా కానీ పవన్ కళ్యాణ్ గారి రాజకీయం మెయిన్ గా అభివృద్ధి అనేది గతంలో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబడే దిశగా ఆయన బలంగా పనిచేస్తున్నాడని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి మోడీ గారే కానీ కేంద్ర మంత్రులే కానీ నిధులు అనేవి విడుదల చేయడం జరుగుతుంది.